నిజంగా యూట్యూబ్‌లో ఒక 1 మినిట్ వీడియోనే కనిపిస్తది. కానీ దాని వెనకాల తంటాలు, కష్టాలు మామూలుగా ఉండవు. ఒక వీడియో షూట్ చేయాలంటే క్లీన్‌గా ఉండాలి కిచెను. ఆ వీడియో మంచిగొస్తుందా లేదా అని ఒక 10 సార్లైనా చెక్ జేసుకోవాలి. అండ్ బౌల్స్ సెట్ జేసుకోవాలి. దానికి మంచిగా కుకింగ్ చేయడానికి ఆ గిన్నెలు గూడా బావుండాలి. ఇంత కష్టం ఉంటది. ఆ తర్వాత వీడియో మొత్తం షూట్ చేసిన తర్వాత ఏదైనా ఏసేటప్పుడు గూడా ఏదైనా మర్చిపోయినామా అనేది ఒకటి భయంగా ఉంటది. ప్రతీది పిన్ టు పిన్ ఒక్కొక్క 3 సెకండ్స్, 5 సెకండ్స్ షూట్ జేసుకోవాలి. ఆ షూట్ కష్టాలు మొత్తం మార్నింగ్ అయిపోయినా గానీ, ఫుడ్ అయితే తింటామనుకో మనమే. కానీ ఆ తర్వాత ఎడిటింగ్‌లో గూడా ఎక్కువ లెంత్ కావొద్దు. తక్కువుండాలి. కంటెంట్ కరెక్ట్‌గా ఉండాలి. మంచిగా పర్ఫెక్ట్‌గా, క్లియర్‌గా, నీట్‌గా షూట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇన్ని కష్టాలుంటాయి. కానీ ఇన్ని కష్టాలు పడి ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక వైరల్ అవ్వకుండా లైక్స్ తక్కువొచ్చి, తక్కువ వ్యూస్ వస్తే ఎంత ఫీలింగ్ అంటే మామూలుగుండదు. నేను కొన్ని వీడియోస్ చూషిన కుకింగ్ ఒకటుంటది, టాపిక్ ఒకటుంటది. కుకింగ్ అయితే పర్ఫెక్ట్‌గానే ఉంటది. కానీ ఆ కుకింగ్ గురించి కాకుండా వేరే టాపిక్ ఉంటదనమాట కొన్ని వీడియోస్. కానీ బానే ఉంటది. కుకింగ్ అయితే పర్ఫెక్ట్‌గానే ఉంటది. ఆ టాపిక్ కాకుండా వేరే టాపిక్ అనమాట. మాట్లాడుతూ ఉండేది చూసిన. అలాంటి వీడియోస్ వైరల్ బానే అవుతున్నాయి. నేనైతే బాగా క్లియర్‌గా కుకింగ్ చేసిన దాని గురించే పర్ఫెక్ట్‌గా చెప్తున్నా. కొన్ని వీడియోస్ వైరల్ అవ్వట్లేదు. కొన్ని లైక్స్ తక్కువొస్తున్నాయి. స్టార్టింగ్ బా వచ్చినాయి గానీ, ఇప్పుడు తక్కువొస్తున్నాయి. నాకైతే డౌట్ ఎక్కడ అర్థం అవ్వట్లేదు. సరే వీడియో ఒక్కటి తీసి కుకింగ్ వీడియో తీసి టాపిక్ ఒకటి మాట్లాడితే అట్లా ఏమన్నా వైరల్ అయితదా? ట్రై చేద్దామా అనేది నా మైండ్‌కొచ్చింది. చూడాలి మరి. మీరేమంటారు? కానీ చాలా కష్టం ఉంటది. ఆ కష్టానికి లైకు, ఫాలో